అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న జరిగిన అమరావతి మహిళలపై అసభ్యకరమైన మాటలు మాట్లాడించిన కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టుపై మనతో పాటు చర్చించడానికి కృష్ణ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఈ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టుపై మీ స్పందన ఏంటండి? అయితే రీసెంట్గా సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాస్ ఇంకా కృష్ణంరాజు ఇద్దరుండే. అక్కడ కృష్ణంరాజు ఏం మాట్లాడడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే అమరావతి ఉందో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వేశ్యలు ఉంటారని చెప్పి కృష్ణంరాజు అయితే అనడం జరిగింది. చాలా సీనియర్ కొమ్మినేని శ్రీనివాస్ అదే డిబేట్లో ఉన్నాడు. అప్పుడు కనీసం అలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈయన అనొచ్చు కదా, అలా అనడం కరెక్ట్ కాదేమో అని అనడం జరిగింది. కానీ అలా అనడం కరెక్ట్ కాదు, నా డిబేట్లో నువ్వు కూర్చున్నావు, అలాంటి మాటలు కరెక్ట్ కాదు అని చెప్పి ఈయన ఇక్కడ కూడా ఖండించలేదు. కానీ నెక్స్ట్ డే ప్రెస్ మీట్లో నేను ఖండించాను అని చెప్పి మాత్రము అబద్ధాలు చెప్పడం జరిగింది. ఈయనతో పాటు క్షమాపణ చెప్పాను గిట్టని చెప్పి అన్నారు కదా, ఆ క్షమాపణ అనేది జగన్మోహన్ రెడ్డికి, భారతి రెడ్డి గారికే చెప్పారు. అది ఆయనతో దాంతో పాటు ఆ వెంకటరెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ఒక స్టోరీ పెట్టించారు. ఆయన కొమ్మినేని శ్రీనివాస్ ఒకవేళ సారీ చెప్పాల్సి వస్తే, క్షమాపణ చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్పాలి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల పట్ల దురుసుగా మాట్లాడడం జరిగింది, అలాగే అమరావతి ప్రజల మీద ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి మేడం గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒకసారి వీడియో చూద్దాం. కొమ్మినేని శ్రీనివాస్ అనడం జరుగుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి. ఒకవేళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తే కొమ్మినేని శ్రీనివాస్ మన సాక్షి మీడియాలో అంత ప్రశాంతంగా మాట్లాడే అవకాశం ఉంటుందా? అంత మంచిగా ఆయన సాక్షి మీడియాలో కూర్చొని అంత మంచిగా మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇక్కడ వచ్చి పోలీసులు తప్పు చేసిన దానికి పోలీసులు అరెస్ట్ చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి ఇలా కాకమ్మ కథలు చెప్పడం జరుగుతుంది కొమ్మినేని శ్రీనివాస్. 50 సంవత్సరాల జర్నలిస్టు అని చెప్పంటా ఉన్నాడు. దాని మీద ఈయన జర్నలిజం అనే ముసుగులో వైసీపీ కార్యకర్తగా పనిచేయడం జరుగుతుంది. వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఇలా ఆడవాళ్ళ గురించి ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇతని పైన కేసు నమోదు కావడం జరిగింది గుంటూరులో. ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విజువల్ ఇది, ఆ విజువల్లో ఇతను మాట్లాడడం జరుగుతుంది. ఇది ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి ఈ వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కదా. అదే రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత పద్ధతిగా, ఎంత మంచిగా తీసుకెళ్తుందో చూడండి మీరు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఇట్లా తీసుకోబోతున్నాయి. యాడికి తీసుకోబోతున్నాను అరే అంతెందుకు, రఘురామకృష్ణ గారు ఎంపీనే కాళ్ళ మీద ఎట్లా చూసిరు మీరు, అంతగానో గలీజ్గా కొట్టించారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లా చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ దాంతో పాటు ఈ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టుపై కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడింది, దాని మీద గురించి మాట్లాడండి మీరు. వీళ్ళందరూ బయటకు వచ్చేసి కొమ్మినేని శ్రీనివాస్ ని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అయితే నేను వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ లబోదెబో అనుకుంటా ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఈ కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేయగానే ఏదో కొంపలు మునిగిపోయినట్టు అందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇది అక్రమము, ఇది అక్రమ అరెస్టు, ఇది దారుణము అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇదే విధంగా వైసీపీకి సంబంధించిన నాయకులు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన రౌడీ బోర్గడ్డ అనిల్ కుమార్ పవన్ కళ్యాణ్ గారి సతీమణి గురించి, ఆయన పిల్లల గురించి ఎంత దారుణంగా మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు వైసీపీ నాయకులందరూ ఎక్కడికి పోయారు? మరి ఆ రోజు మాట్లాడలేదే. మరి అంతెందుకు, రీసెంట్గా అయిన విషయమే కదా, ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడితే కొమ్మినేని శ్రీనివాస్ని, కృష్ణంరాజుని ఇద్దరిని మందలించక కనీసం బయటకు వచ్చి వీళ్ళు కనీసం అలా మాట్లాడడం తప్పు అని కనీసం వీళ్ళు ఖండించారా? ఎవరు కూడా ఖండించలేదు. కానీ ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేయగానే మాత్రము అరే తప్పు, అది అక్రమము అని చెప్పి ఈరోజు వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అంటే సాక్షికి సంబంధించిన జర్నలిస్టులను ఏ విధంగా వెనకాల నుండి ప్రోత్సహిస్తున్నారో అదొకసారి మీకే అర్థమవుతుంది. మళ్ళీ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, 50 సంవత్సరాల జర్నలిస్ట్ ని ఇలా జైలుకి తీసుకెళ్తారా, 70 సంవత్సరాలు ఆయనకి జైలుకి అవసరం అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అదే 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మహిళల గురించి అంత నీచమైన మాటలు మాట్లాడొచ్చా? ఇక్కడ తప్పు చేసే 70 సంవత్సరాల్లోనైనా సరే, లేకుంటే 20 సంవత్సరాల్లోనైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాలి. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా మాట్లాడారు, మహిళల గురించి ఎవడు తప్పుగా మాట్లాడినా, వాడు టీడీపీ ఓడైనా, జనసేన ఓడైనా, వేరే పార్టీకి సంబంధించిన ఓడైనా ఖచ్చితంగా తోలు తీసాం వీళ్ళని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా మాట్లాడడం జరిగింది. సో దానికి రియాక్షన్ గా ఇది అనుకోవచ్చు. ఇప్పుడైతే మళ్ళీ మనం ఇంకొకటి చూద్దాము. సాక్షి ఛానల్ ని అవమానిస్తారా గిట్ల అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట చెప్పులతో కొట్టడాలు, ఫోటోలు తీసుకొచ్చి బయట వేసి చెప్పులు తీసుకొని కొట్టడాడు గేట్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఈ సజ్జలకు అర్థమైతలేదు అనుకుంటా వాళ్ళు మాట్లాడింది మహిళల గురించి. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ కూడా అమరావతి చుట్టుపక్కలనే ఉంది. వల్లభనేని వంశీ ఫ్యామిలీ అక్కడే ఉంది, విడుదల రజనీ ఫ్యామిలీ అక్కడే ఉంది, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంది. ఇప్పుడు ఈయన వచ్చి వాళ్ళ గురించి సపోర్ట్ చేసా మాట్లాడడం ఒకసారి చూడు. పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేవు.
పిశాచి ఆడదానులు కూడా ఇలా చేయరేమో, రాక్షసులు ఇలా చేయరేమో ఇట్లా చెప్పి మాట్లాడుతా ఉన్నారు. దీని మీద మరి మీరేమంటారు? అయితే వైసీపీకి సంబంధించిన జర్నలిస్టులు ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడవాళ్ళ గురించి వేషలు అని మాట్లాడడం జరుగుతుంది. వైసీపీ నాయకులేమో ఇలా పిశాచాలు అని చెప్పి కామెంట్ చేయడం జరుగుతుందంటే ఎంత దారుణంగా వాళ్ళ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల పట్ల ఎలా వ్యవహరిస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే వైసీపీ పార్టీకి ఓటు లేకపోతే ఇంత దారుణంగా ఆడవాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఒక్కసారి మనమే అర్థం చేసుకోవాలి వాళ్ళ పార్టీ ఒకవేళ తిరిగి అధికారంలోకి వస్తే ఏ విధంగా ఆడవాళ్ళని వాళ్ళు చూడడం జరుగుతుందో. కృష్ణ గారు మీరు కూడా ఒకటి గమనించాలి, ఈయన కూడా ఒక సీనియర్ జర్నలిస్టే. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ పదవి లేదు, ఒక సలహాదారుడుగానే ఉన్నాడు. సలహాలు ఇచ్చుకుంటా ఉంటే మంచిగా ఉంటుంది. కానీ ఇలా ఆడోళ్ళని, మహిళలని, సైకోలని ఇంకేంటి తప్పుగా మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఈయన ఒకసారి మాట్లాడుతూ ఉండే, అది మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. మా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మా వైసీపీ నాయకులు కానీ తప్పుగా మాట్లాడరు, తప్పుడు పోస్టులు పెట్టరు గిట్లని చెప్పి ఇదే సజ్జల మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ సజ్జలైనా బయటకు వచ్చి ఇప్పుడు సైకోలు అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడతాను. ఒకసారి చూడండి మీరు. ఏమంటారో చూసిండా, ఆడవాళ్ళని సంకర జాతి అని చెప్పి కామెంట్ చేయడం జరుగుతుంది. ఆడవాళ్ళ మీద అంత దారుణంగా కామెంట్ చేయడం జరుగుతుంది. అర్థం చూడండి ఒకసారి మీరు. వైసీపీ నాయకులు ఏ విధంగా తయారవుతున్నారు. బోర్గడ్డ అనిల్ కుమార్, పోసాని మురళీకృష్ణ, కొడాలి నాని, సజ్జల, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేరు అసలు శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డిని ఎవరు అబ్జర్వ్ చేయలేదా? చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే చాలా మంది పర్సనల్ గా ఫోన్ చేసి ఇలా మాట్లాడమ్మా గిట్లని చెప్పి అన్నోలే వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదండి ఈ వీడియో ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.